డాక్టర్ జోషి, ఎస్విఎస్ డీన్ అండ్ ప్రిన్సిపల్. సో ఇక్కడ మన ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్కి అదే 25 years, ఒక 25 సంవత్సరాలు కంప్లీట్ అయింది. దాని ఉద్దేశంలో మన ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ఒక వైద్య విజ్ఞాన ప్రదర్శని, మెడికల్ ఎగ్జిబిషన్ అరేంజ్ చేసినారు. ఒక ఏర్పాటు నిన్న అయింది. ఒక 4 రోజుకు ఉంటుంది. నిన్న 20th 20 నుంచి 23 వరకే డేట్, సెప్టెంబర్ వరకే ఉంటుంది. దానిలో మన మొత్తం డాక్టర్స్ ఒక 1,100 మంది, ఒక 1000 డాక్టర్స్ కలిసి ఒక 25 డిపార్ట్మెంట్స్, 25 విభాగాలు ఉన్నాయి. ప్రతి విభాగాలకు ఒక 30-35 మినిమం 50 ఎగ్జిబిట్స్ ఐటమ్స్ ఉన్నాయి. సో ఇది చాలా స్టూడెంట్స్కి, ఎస్పెషల్గా విద్యార్థి వాళ్ళకి, ఎస్పెషల్గా బైపీసీ చదివిన వాళ్ళకి. సో మనం 8th నుంచి వాళ్ళకి అదే కావాలంటే అది అవేర్నెస్, అవగాహన ఉంటుంది సైన్స్ క్యారియర్ గురించి. ఇక్కడ మెడికల్, డెంటల్, నర్సింగ్, పారామెడికల్, ఇంకా రీసెర్చ్, ఇంకా అదే ఐపీఆర్, అదే అన్ని విషయం గురించి ఇక్కడ ఎగ్జిబిషన్లో అవగాహన ఉంది. సో వాళ్ళు ఒక్కసారి ఇక్కడ లోపలికి వస్తే, మా ఎస్విఎస్ కాలేజ్ లోపలికి వస్తే బయట పోవడానికి ఒక 3 గంటలు పడుతుంది. అంతా అది ఒక 1200 ఎగ్జిబిట్స్ ఉన్నాయి. సో స్టాల్స్ 1200 ఉన్నాయి. 25 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. అందులో చూపొచ్చు మీరు అన్ని డిపార్ట్మెంట్స్ గురించి. అది చాలా విస్తృతంగా అంత ఎక్స్ప్లెనేటరీ ఉంది. సో అంత మెడికల్ యూజీ, పీజీ డాక్టర్స్ అందరు కలిసి అదే తయారు చేసిన వాళ్ళు ఉన్నారు లోపల. సో అందరికీ అదే రిక్వెస్ట్ చేస్తున్నాను, అందరు రావాలి. అది జనరల్ పబ్లిక్ కూడా రావచ్చు, కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకి గవర్నమెంట్ కాలేజ్ స్టూడెంట్స్కి ఇస్తున్నాం. మన మేనేజ్మెంట్ అంత కష్టపడి అంత ఖర్చు పెట్టి అంత చేస్తున్నాడు. సో మొత్తం మహబూబ్నగర్, ఒక మహబూబ్ కలెక్టర్, నాగర్ కర్నూలు 4 జిల్లాకి కలెక్టర్స్ గారికి, డిఐ గారికి ఇన్విటేషన్ ఇచ్చినాం, రిక్వెస్ట్ చేసినాం. అందరి నుంచి వాళ్ళు వస్తున్నారు. నిన్న ఒక 2000+ స్టూడెంట్స్ వస్తున్నారు. ఈరోజు 5000 స్టూడెంట్స్కి అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. Conducted the 2 times year, 2012, 2014. This time, 3rd time I think. So medical exhibition purpose is the educates the స్కూల్ స్టూడెంట్స్. సో ఇంట్రెస్ట్ రావటం కోసము. సో కొంతమంది పిల్లలకి ఏంటంటే సో మెడికల్ ఫీల్డ్ తెలియదు, సో ఆర్గన్స్ తెలియదు, స్టొమక్ ఎలా ఉంటుందో తెలియదు, ఏ పార్ట్స్ ఆర్గన్స్ తెలియదు. సో అవన్నీ పార్ట్స్ చూసి నేను డాక్టర్ కావాలనేది ఒకటే వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉంటుంది. చాలామంది ఎగ్జిబిషన్ చూసి, నేను మా ఓల్డ్ స్టూడెంట్స్ కీర్తి, మన కీర్తినే మా ఓల్డ్ స్టూడెంట్ కీర్తి ఎగ్జిబిషన్ చూసి నేను డాక్టర్ కావాలి అని అనుకుంది. తను జగదీష్ క్లాస్మేట్. తను ఇప్పుడు పీజీ ఎంట్రన్స్ రాశాడు. తను పీజీ వస్తుంది ఇప్పుడు, 1000 బిలో వచ్చింది ర్యాంక్. సో మేబీ రేడియాలజీ వస్తుంది. సో వీళ్ళ క్లాస్మేట్ కీర్తి. తను ఎగ్జిబిషన్ చూసి నేను మెడిసిన్ చేయాలని అనుకున్నానమాట. సో చాలామంది నిన్న పిల్లలు వచ్చిన వాళ్ళు కూడా ఎగ్జిబిషన్ చూసి సో బాగుంది కాబట్టి ఇలా చూసి మెడిసిన్ చేయాలనుకుంటారనమాట. సో ఎంకరేజ్మెంట్. సో పిల్లలు కొంతమంది ఎవరికి సో ఇన్ ఫ్యూచర్లో హెల్ప్ చేయాలనేది కొంతమందికి ఉంటుంది, మెడికల్ ఫీల్డ్ రావాలనేది. లాస్ట్ టైం ఒక ఓల్డ్ స్టూడెంట్ ఫస్ట్ డేనే అమ్మాయి చెప్పింది అనమాట, నాకు అందరికి హెల్ప్ చేయాలని ఉంటుంది మెడిసిన్ చేసిన తర్వాత అని చెప్పింది. తర్వాత తెలియదు, బట్ అలా చాలామందికి ఉంటుంది. సో సాటిస్ఫాక్షన్ ఉంటుంది డాక్టర్ అన్నది ఫీలింగ్. ఓకే, సాలరీ తీసుకున్నా, వర్క్ చేస్తున్నా కూడా సంతృప్తిగా అనిపిస్తుంది అనమాట. అసలు ఏ పని చేసినా కూడా ఈ పనిలో మాత్రము సాటిస్ఫాక్షన్ ఉంటుంది. థీమ్ ఇస్ ద ఆర్గాన్ డొనేషన్. ఒక బ్రెయిన్ డెత్ ఆర్గాన్స్ డొనేట్ చేసిన తర్వాత ఒకరు చనిపోయి ఒక 8 మెంబర్స్కి లైఫ్ ఇస్తారనమాట. అదొక థీమ్. ఏంటంటే వరకట్నం తీసుకోవద్దనమాట. చిన్నపిల్లలప్పుడు పెళ్లి చేసి చదువు అనేది ఉండదు వాళ్ళ ఊర్లల్లో, ఎడ్యుకేషన్ ఉండదు. అండ్ మేల్ అండ్ ఫీమేల్ డిఫరెన్స్ చూపిస్తూ ఉంటారు చాలామంది. అలా మేల్ ఫీమేల్ అని చూపించకూడదు. చాలామంది ఫీమేలే ఎక్కువ చదువుతున్నారు ఇప్పుడు అసలుకి. అలా అందుకోసమని అదొక థీమ్. అసలు దిస్ థీమ్ ఇస్ ద క్రేనియల్ నర్వ్స్ అనమాట. క్రేనియల్ నర్వ్స్ అంటే ఒక్కొక్క నెర్వ్ ఒక్కొక్క పార్ట్కి ఇట్లా సప్లై చేస్తున్నట్టు అదొకటి. ఒక మనిషి మన ముందర కళ్ళు తిరిగి లేదా గుండె నొప్పితో పడిపోతే అప్పుడు ఆ టైంలో మనకి ఏం చేయాలో తెలియదు. అప్పుడు ఈ సిపిఆర్ అనేది ఒక ప్రొసీజర్. ఆ సిపిఆర్ ప్రొసీజర్ వల్ల మనం ఆ మనిషిని
కాపాడొచ్చు ఆ మనిషిని. ఎలా అంటే ఫస్ట్ మనం పేషెంట్ లేచున్నారా, రెస్పాన్స్ ఏమన్నా ఉందా అనేది చూడాలి. ఒకవేళ రెస్పాన్స్ ఏం లేకుంటే ఎమర్జెన్సీకి కాల్ చేయాలి, అంబులెన్స్ వచ్చే వరకు మనం ఈ సిపిఆర్ చేయడం వల్ల మనిషి బ్రతికే ఛాన్సెస్ ఉన్నాయి. అప్పుడు మనం ఫస్ట్ హలో ఎక్స్ అని ఇట్లా షోల్డర్ పైన ట్యాప్ చేసి రెస్పాన్స్ ఏం లేదంటే మనం బ్రీతింగ్, శ్వాస తీసుకోవడం, ఇంకా పల్స్ని చూస్తాం. ఆ పల్స్ ఎట్లా చూస్తామంటే మన 3 ఫింగర్స్ని ఎట్ ది సెంటర్ ఆఫ్ ట్రాకియాలో పెట్టి జస్ట్ సైడ్కి ఇట్లా అంటాం. అంటే మనకు కెరోటిడ్ పల్స్ అనేది తెలుస్తుంది. బ్రీతింగ్ ఎట్లా, అబ్డామిన్ని మన స్టమక్ దగ్గర చూస్తే మనకు ఇన్హలేషన్ ఎక్సలేషన్ అనేది తెలుస్తుంది. దానివల్ల మనం చూడొచ్చు. ఒకవేళ మనిషికి బ్రీతింగ్, శ్వాస తీసుకుంటలే ఇంకా పల్స్ కూడా లేదు అంటే మనం ఇమీడియట్గా సిపిఆర్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ చేయాలి. ఫస్ట్ మన లెఫ్ట్ హ్యాండ్ని రైట్ హ్యాండ్ ఇట్లా ఇంటర్లాక్ చేసి ఇక్కడ స్టెర్నమ్ దగ్గర పెట్టి 30 కంప్రెషన్స్ ఇవ్వాలి. 30 కంప్రెషన్స్ ఇచ్చిన తర్వాత 2 మౌత్ టు మౌత్ బ్రెత్స్ ఇవ్వాలి. దాన్ని ఇట్లా చేయాలి, మౌత్ టు మౌత్ బ్రెత్స్ ఇవ్వాలి. ఒకవేళ మనకు యాంబూ బ్యాగ్ ప్రజెంట్ అవైలబుల్గా ఉంటే మనం యాంబూ బ్యాగ్తో కూడా మనం బ్రెత్స్ అనేది ఇవ్వచ్చు. 2 బ్రెత్స్ ఇవ్వాలి. 2 బ్రెత్స్ ఇచ్చిన తర్వాత ఈ ప్రొసీజర్ అంబులెన్స్ వచ్చే వరకు మనం ఈ ప్రొసీజర్ని కంటిన్యూ చేయాలి. దీనివల్ల మనం మంచి లైఫ్ని సేవ్ చేయవచ్చు.